ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే క్యాలరీ ఇంటేక్ అనేది ఇంపార్టెంట్. అట్లానే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే మనం తినాల్సిన ప్రపోర్షన్స్లో తింటున్నామా లేదా, ఆ ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, లేకపోతే మినరల్స్ ఉన్నాయా, ఫైబర్ ఉందా, ఇవన్నీ ఏంటంటే మన గట్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. మన గట్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానివ్వండి, లేదంటే మన గట్లో ఉండే క్రిమికీటకాలు, కొన్ని హెల్ప్ఫుల్ క్రిమికీటకాలు కూడా ఉంటాయి. సో దాని సమతుల్యత మీద ఎఫెక్ట్ చూపెట్టి అది ఈవెన్చువల్గా హార్మోన్స్ మీద, హార్మోన్ ప్రొడక్షన్ మీద, ఎగ్ క్వాలిటీ మీద, బ్రెయిన్ మీద, సో రకరకాల ఎఫెక్ట్స్ మనం తినే ఫుడ్ నుంచి వస్తాయి. ఇది ఇప్పుడు కొత్తగా వెస్ట్రన్ కంట్రీస్లో ఐడెంటిఫై చేసి మనకు చెప్తున్నారు. కానీ ఒకప్పుడు మన ఆయుర్వేదంలో కానివ్వండి, మన చిన్నప్పుడు కానివ్వండి, మనం తినే ఫుడ్డు, మన హెల్త్, ఇవన్నిటి వల్లే మనం ఎట్లా బతుకుతున్నాము, మన లైఫ్ స్టైల్ని బట్టే మన హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అని మన పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉండేవాళ్ళు. కానీ అది ఇప్పుడు సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందనమాట. సో మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. బిడ్డలు పుట్టడానికి కానివ్వండి, మనం హెల్తీగా బతకటానికి కానివ్వండి.